వెల్కమ్ టు ఏవి ట్యుటోరియల్. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఇక్కడ కొన్ని పోస్టులకు అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేవాటికి ఆంధ్రప్రదేశ్ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. సో మొత్తం ఇది వచ్చేప్పటికి స్టేట్ షెడ్యూల్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఇన్ సౌత్ ఇండియా అనమాట. సో ఇక్కడ మనకి 4,400 crores ఇది సుమారు 45 బ్రాంచ్లు కలిగి ఉందన్నమాట. 4 స్టేట్లో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లో ఉందన్నమాట. ఇది ఇక్కడ నుంచి మనకి ఈ క్రింది పోస్టులకు అనేది నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ డిజిగ్నేషన్ ఆర్ క్యాడర్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో జనరల్ మేనేజర్ ఒకటి, డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ హెచ్ఓడి, మేనేజర్ ఆర్ బ్రాంచ్ మేనేజర్, చార్టెడ్ అకౌంటెంట్ సిఏ, కంపెనీ సెక్రటరీ, చీఫ్ రిస్క్ ఆఫీసర్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక మనకి ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్లై ఇన్ 50 days అంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్ ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకి వెబ్సైట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. apmaheshbank.com అంటూ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేప్పటికి ఎవరైతే ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 24th September లోపు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ వైజ్ క్వాలిఫికేషను మనకి ఇవ్వడం జరిగింది. ఇక జనరల్ మేనేజర్ వచ్చేప్పటికి 3 పోస్టులు ఉన్నవి. ఇవి బిజినెస్ డెవలప్మెంట్, ఆపరేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేప్పటికి పీజీ అడగడం జరిగింది. ఎనీ ఎంబీఏ, సిఎఫ్ఏ, ఐసిడబ్ల్యూఏ, సిఏ, సిఎస్, సిఏఐఐబి అంటూ ఇవ్వడం జరిగింది. 53 years లోపు ఉండాలన్నమాట. ఓకే, ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. 3 years. డిప్యూటీ జనరల్ మేనేజర్ 7 పోస్టులు, దీనికి కూడా క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట. ఎంబీఏ, సిఎఫ్ఏ అంటూ ఇవ్వడం జరిగింది. 50 years లోపు ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా 3 years వరకు ఇవ్వడం జరిగింది. సో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 17 పోస్టులు, సేమ్ ఇది కూడా ఫైనాన్స్, అకౌంట్, ట్రెజరీ, క్రెడిట్, ఎస్టేట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా, రికవరీ, మార్కెటింగ్, సేల్స్, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, ఆడిట్, ఇన్స్పెక్షన్, హ్యూమన్ రిసోర్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేప్పటికి సేమ్ క్వాలిఫికేషన్ అబోవ్ అనమాట. ఇంకా 50 years లోపు ఉండాలి. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ 3 years వరకు అడిగారు మినిమం. ఇంకా సీనియర్ మేనేజర్ హెచ్ఓడి 34 పోస్టులు, క్వాలిఫికేషన్ సేమ్ క్వాలిఫికేషన్ పీజీ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 45 years లోపు ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. మేనేజర్, బ్రాంచ్ మేనేజర్ 41 పోస్టులు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక వచ్చేసి సిఏఐఐబి అంటూ ఇవ్వడం జరిగింది. అడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట. అది ఏదైనా గ్రాడ్యుయేట్ ఉంటే సరిపోతుంది అంటూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 40 years లోపు ఉండాలి. ఇంకా మనకి ఇక్కడ వచ్చేప్పటికి 3 years ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఇక చార్టెడ్ అకౌంటెంట్ పోస్టులు 5. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి ఖచ్చితంగా మనకి సిఏ పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇంటర్ ఆర్ ఆల్సో ఎలిజిబిలిటీ అప్లై అంటూ ఇవ్వడం జరిగింది. సో 45 years బిలో ఉండాలి. 3 years మినిమం ఎక్స్పీరియన్స్. కంపెనీ సెక్రటరీ ఒక పోస్ట్ ఉంది. ఇది వచ్చేప్పటికి ఎల్ఎల్బి ఆర్ బిఎల్ అనమాట. పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది. సో 45 years లోపు ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. ఇక చీఫ్ రిస్క్ ఆఫీసర్ ఇది వచ్చేప్పటికి ఒక పోస్టు, సేమ్ 5 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. ఇక్కడ 45 years లోపు ఉండాలి. మనకి కింద అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎక్స్పెక్టెడ్ ఆన్ బిఫోర్ 24th September. రిక్రూట్మెంట్ apmaheshbank.com అంటూ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి మనం రిమైనింగ్ డీటెయిల్స్ అని ఏదైనా మనకు కావాల్సినవి చూసుకోవచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇది ఒక బ్రాంచ్ ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా. ఎవరైతే బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మనం భావించవచ్చు. ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఎవరికైనా ఈ యొక్క నోటిఫికేషన్ తెలియకపోయి ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.